వెల్కమ్ టు విజిల్. పిఠాపురంలో అసలు ఏం జరుగుతుంది? జనసేన టీడీపీ మంటలకు కారణం ఎవరు? పిఠాపురం మంటల్లో చలి కాచుకోవటానికి ఊవిళ్ళూరుతున్న పార్టీ ఏది? నాగబాబు నోటి దోల జనసేనాని పవన్ కళ్యాణ్కు తలనొప్పులు తప్పవా? పిఠాపురం వర్మ అడుగులు వైసీపీ వైపు అనే ప్రచారంలో నిజమెంత? పిఠాపురం గ్రౌండ్ రిపోర్ట్. జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు వరుస షాకులు ఎందుకు తగులుతున్నాయి? ఇందుకు ప్రధానంగా ఒకటే కారణం. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన చెప్పిన ఒక్క మాట. అదే ఇప్పుడు అక్కడ టీడీపీ జనసేన పార్టీల మధ్య అగాధం తీసుకొస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు, పిఠాపురం ప్రజల వల్లే జరిగిందన్నారు. అంతే తప్ప మరెవరైనా తమ వల్లే అనుకుంటే అది వారి కర్మ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ గురించే అన్నారనే విషయం అందరికీ ఇట్టే అర్థమైపోయింది. ఆ తర్వాత నుంచి పిఠాపురంలో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనేలా పరిస్థితి మారిపోయింది. ఇదే సమయంలో వర్మను కాదని నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి రావడంతో ఈ దూరం మరింత పెరిగింది. జనసేన బీజేపీ మధ్య పొత్తులో భాగంగా కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వచ్చిన పరిస్థితి టీడీపీలో తలెత్తింది. జనసేన పార్టీ కోరిన మేరకు పిఠాపురం నియోజకవర్గాన్ని టీడీపీ వదులుకుంది. అందుకు బలమైన కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆ స్థానాన్ని టీడీపీ వదులుకుంది. అయితే నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో వర్మతో పాటు టీడీపీ మొత్తం పవన్ గెలుపు కోసం పనిచేసింది. ఫలితాలు విడుదలైన తర్వాత కూడా వర్మ వల్లే బంపర్ మెజార్టీ విజయం సాధ్యమైందంటూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం టీడీపీ నేతలకు ఏమాత్రం మింగురుపడలేదు. ఇక ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ 5 స్థానాల్లో జనసేన తరపున నాగబాబుకు అవకాశం దక్కగా టీడీపీ తరపున కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లు వెలువడ్డాయి. దీంతో వర్మ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అధినేత నిర్ణయం మేరకు అంతా నడుచుకోవాలంటూ వర్మ వ్యాఖ్యానించడంతో అంతా సైలెంట్ అయ్యారు. తాజాగా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు మొదటిసారిగా అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే ఎక్కడా కూడా వర్మ కనిపించడం లేదు. అలాగే ఈ కార్యక్రమాలకు టీడీపీ నేతలకు ఆహ్వానం అందటం లేదు అనే ఆరోపణ ఉంది. దీంతో టీడీపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. చివరికి టీడీపీ బ్రాండ్ అన్న అన్నా క్యాంటీన్ ప్రారంభానికి కూడా వర్మని ఆహ్వానించలేదు అని సమాచారం. దీనిపై ఇప్పటికే గుర్రుగా ఉన్న వర్మ అభిమానులు నాగబాబు 2వ రోజు పర్యటనను అడ్డుకున్నారు. కుమారపురంలో పర్యటించిన సందర్భంలో జై వర్మ, జై టీడీపీ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు కూడా జై పవన్ అంటూ పోటీ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలను రెండు పార్టీల నేతలు సర్ది చెప్పి పంపించేశారు. దీంతో ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. మరోపక్క నియోజకవర్గంలో నాగబాబు ప్రజలకు అందుబాటులో ఉంటూ పిఠాపురంలోనే ఉండటానికి నిర్ణయించుకున్నారంట. బిందెడు పానకంలో నాగబాబు మాటలనే విషపు చుక్కలు జనసేనకు తిప్పలు తప్పవు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక వర్మ విషయం చూద్దాం. వర్మపై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విశాఖ నుంచి పిఠాపురం వరకు 100 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ గుప్పెడ పట్టినట్లు సమాచారం. అలాగే పలు భూ వివాదాలు కూడా వర్మ చుట్టూ ఉన్నాయి. ఇక పలు వ్యాపార సంస్థల పెట్టుబడులతో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు కూడా.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తన వ్యాపార భూ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే పదవి విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ తన కార్యకర్తల వద్ద గగ్గోలు పెడుతూ సానుభూతి పొందేందుకు వర్మ నానాపాట్లు పడుతున్నారు. ఇటు పార్టీని ఉద్దేశపూర్వకంగా ఇరుకున పెడుతూనే వైసీపీకి దగ్గరవుతున్నారనే ఆరోపణలు వర్మపై వస్తున్నాయి. వాస్తవానికి గతంలో కూడా వర్మ ఇలాగే పార్టీపై తిరుగుబావుట ఎగురవేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వలేదనే కోపంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. నాడు టీడీపీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారు. అయితే గెలిచిన తర్వాత సైలెంట్గా టీడీపీలో చేరిపోయారు. వర్మ విషయం పూర్తిగా తెలుసు కాబట్టి చంద్రబాబు దూరంగా పెట్టారనే మాట ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. పార్టీ లైన్ దాటి వర్మ ఎగస్ట్రాలు ఎక్కువైతే తోక కత్తిరించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందని విశ్వసనీయ సమాచారం.